హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మరొక ఇన్స్టెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు, అలాగే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు కానీ ఈ రెసిపీ చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. పైన ఎంతో క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. విన్నారు కదా, పైన క్రిస్పీనెస్ చాలా క్రిస్పీగా ఉందండి. అలాగే లోపల అంతే సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గానే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ కోసము 1 కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను. నేను ఇక్కడ లావు అటుకులు తీసుకున్నానండి. మీకు ఏ అటుకులు అవైలబిలిటీ ఉంటే ఆ అటుకులతో చేసుకోండి. ఇలా కడిగిన అటుకులను ఒక జాలి గరిటెలోకి వేసుకొని నీళ్లు మొత్తము స్ట్రెయిన్ అయ్యేటట్లు చూసుకోవాలి. దీనికి పెద్దగా టైం ఏమీ పట్టదండి, వెంటనే స్ట్రెయిన్ అయిపోతాయి. నీళ్లు స్ట్రెయిన్ అయిన తర్వాత ఈ అటుకులను వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న అటుకుల్లోకి 1 కప్పు అటుకులకు 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇది ఫ్రెష్ పెరిగేను, పుల్ల పెరుగు కూడా తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇది కలుపుతున్నప్పుడు కరెంటు పోయిందండి. బెంగళూరులో కూడా కరెంటు పోతుంది, బయట వర్షం పడుతుంది. దీనిని 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు పీల్చుకొని గట్టిగా ఎలా అయ్యాయో. దీనిలో మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 చుక్క కూడా నీళ్లు పోయకుండా ఉల్లిపాయ మాయిశ్చర్తోనే, అంటే ఉల్లిపాయలో ఊరే నీళ్లతోనే ఈ మిక్స్చర్ని కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా ఒత్తుతూ దగ్గరికి వచ్చేటట్లు కలుపుకోవాలి. అప్పుడు ఉల్లిపాయల్లో ఉన్న నీటితోనే ఈ పిండి కలిసిపోతుందండి. నీళ్లు పోస్తే పల్చనైపోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము పిండిని తీసుకొని ఇలా ముద్ద చేస్తే ఇలా గట్టిగా ముద్దలాగా ఉండాలండి, పల్చగా ఉండకూడదు. 1 గుప్పెడు పొడి అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దీనిలో 1/4 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 పించ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన సైజులో మన అటుకుల మిక్స్చర్ని ముద్దలాగా, అంటే బాల్లాగా ప్రిపేర్ చేసుకొని పైన పొడి అటుకులను అద్దుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా అద్దడం వల్ల పైన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మన అటుకుల బాల్స్. అదే కాకుండా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయండి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని వేరొక ప్లేట్లో ఉంచుకోవాలి. ఒక బాణల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బాల్స్ ఒక్కటొక్కటిగా వేసుకోవాలండి.
వీటిని వేసిన వెంటనే కదపకూడదు, కదిపితే చితికిపోతాయి. ఒక 2 నిమిషాలు వదిలేసి ఆ తరువాత గరిటెతో అటు ఇటు కదిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాల్చొద్దండి. అలాగే ఇవి కాలడానికి కూడా కొద్దిగా టైం పడుతుందండి. మనం నిదానంగా వేయించుకోవాలి. చూడండి, కాలిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బాల్స్, అంతే క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇంట్లో అటుకులు బొంబాయి రవ్వ ఉంటే ఆటోమేటిక్గా పెరుగు అందరిళ్లలో ఉంటుంది మనకి ఆంధ్రాలో. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసే ఈ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. చూడండి, పైన అంటించిన అటుకులు కూడా ఎంత బాగా అంటుకొని ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. విన్నారు కదా క్రిస్పీనెస్ సౌండ్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.